హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నేత్ర ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ వీడియో ఏంటో చెప్పబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. ఇవాళ వీడియో ఏంటంటే 3 హెల్దీ రెసిపీస్ అన్నమాట. నా వెయిట్ లాస్లో చాలా హెల్ప్ చేశాయి. ఇలా తినడం వల్లనే నేను వెయిట్ లాస్ అయ్యానన్నమాట. మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలంటే ఇలాంటి రెసిపీస్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీ హెల్దీ రెసిపీస్ అన్నమాట. దీనికైతే ముందుగా నేను ఒక క్వేకర్ వాళ్ళ రోల్డ్ ఓట్స్, ఒక కప్పు రోల్డ్ ఓట్స్ తీసుకొని అవి లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే మనకి ఆ ఓట్స్ నుండి మంచి సువాసన అనేది వస్తుంది. అంతవరకు వేయించుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఓట్స్లో ఒక సహజమైన తీపితనం ఉంటుంది అన్నమాట. మనకి ఈ పరాటా కూడా మంచిగా స్వీట్గా, ఏదైనా మనం ఆ రోజు ఏ కర్రీ చేసుకున్నామో ఆ కర్రీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. అంతలోపు మనము ఒక బీట్రూట్, హాఫ్ చెక్క బీట్రూట్ నేను ఇలా తురుముకున్నాను అన్నమాట. తురుముకొని నెక్స్ట్ క్యారెట్ కూడా నా దగ్గర ఆల్రెడీ తురుముందన్నమాట. అక్కడ పక్కన ఉంది చూడండి. ఒక కప్పు, హాఫ్ కప్పు నేను క్యారెట్, ఒక 2 క్యారెట్లు అనుకోండి, పెద్ద సైజు 2 క్యారెట్లు తురుముకున్నాను. బీట్రూట్ అండ్ ఇది క్యారెట్ 2 తురిమి పెట్టుకోండి. వీటిలో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పరాటా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక ఆనియన్ కూడా ఒక హాఫ్ చెక్క ఆనియన్ నేను తురుముకున్నాను. ఇవన్నీ తురుముకున్నవి మనము ఆ ఓట్స్ మనం వేయించుకున్నాం కదా, ఆ ఓట్స్ పౌడర్లో వేసి మనము పరాటాలా చేసుకుంటాం అన్నమాట. ఇలా ఒక హాఫ్ చెక్క నేను ఆనియన్ కూడా ఇలా తురుముకుంటే నాకు ఇలా 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనం పరాటా అనేది చేసుకుంటాము. చాలా హెల్త్కి చాలా మంచిది. బీట్రూట్ కూడా మన బ్లడ్ సెల్స్ని పెంచుతుంది అన్నమాట. మనకి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అన్నమాట. ఈ ఓట్స్ అయితే చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేసుకోకండి, ఎందుకంటే మిక్సీ అనేది పాడైపోతుంది. చల్లగా అయిన తర్వాతనే చేసుకోండి, అప్పుడు మనకి మిక్సీలు అనేవి పాడవు. నాకు చక్కగా చల్లారిన తర్వాత నేను ఇలా పౌడర్గా చేసుకున్నా. నేను ఒక కప్పు ఓట్స్ తీసుకున్నా కాబట్టి నాకు ఒక కప్పు పౌడర్ వచ్చింది. ఎంత ఓట్స్ తీసుకున్నానో అంతే నాకు పౌడర్ అనేది వచ్చింది. ఈ పౌడర్లో నేను ఏ కప్పుతో అయితే నేను ఓట్స్ తీసుకున్నానో అదే కప్పుతోటి నేను గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి ప్లేస్లో మీరు మల్టీగ్రెయిన్ ఆటా అని దొరుకుతుంది కదా, మల్టీగ్రెయిన్ ఆటా కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలో కూడా కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పరాటా. నేను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోండి. మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న ఇవి ఆనియన్ తురుము, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. క్యారెట్ కూడా చాలా అంటే చాలా మంచిది కళ్ళకి. ఈ జనరేషన్లో చిన్నపిల్లలకి కూడా ఐసైట్ వస్తుంది కాబట్టి ఇలాంటి క్యారెట్, బీట్రూట్ మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్నెస్ ఉంటుంది కదా, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. మనం డైట్లో కూడా చక్కగా చేసుకొని తినవచ్చు. నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ పోసేసుకొని కలుపుకోవాలన్నమాట. మనకు అదే ఆ తురుముతోటే అలా పిండిలా ముద్దలా రావాలంటే రాదు. మనం కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా లైట్గా వాటర్ మిక్స్ చేసుకొని మనకు చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా చేసుకోండి. నేను కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా చేసుకున్నాను అన్నమాట. ఇలా కలుపుకొని ఒక ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోండి. ఈ బీట్రూట్ వేసాం కాబట్టి కలర్ అనేది అలా వచ్చింది, కలర్ఫుల్గా వస్తాయి.
బీట్రూట్ వేసాం కదా, అందుకే ఈ కలర్లో వచ్చాయి. కొద్దిగా మనము చపాతీకి ఎంత పిండి తీసుకుంటామో అంత మనము బాల్స్ లాగా చేసేసుకొని దీనికి పిండి అనేది ఎక్కువ పెట్టేసుకోవాలి, లేకపోతే అతుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ స్లోగా చేసుకోవాలి అన్నమాట. ఎక్కువ పిండి వేసుకొని చేసుకుంటే మనకి చక్కగా పరాటాస్ అనేవి వచ్చేస్తాయి. ఇలా స్లోగా చేసుకోవాలి. మరి మనం చపాతీ చేసినట్టు స్పీడ్గా చేసేస్తే సరిగ్గా రాదన్నమాట. ఇలా స్లోగా చేసుకుంటే మనకి చక్కగా పరాటా అనేది రెడీ అవుతుందన్నమాట. ఇది మనము ఆ రోజు ఇంట్లో ఏ కర్రీ చేసుకుంటే ఆ కర్రీతోటి ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఇది క్యాప్సికమ్ కర్రీతో తిన్నాను అన్నమాట. చాలా టేస్టీగా ఉంది, స్వీట్నెస్గా ఉంది, చాలా అంటే చాలా ఎక్సలెంట్ టేస్ట్ అన్నమాట. క్యారెట్, బీట్రూట్, గోధుమ పిండి అంత టేస్ట్గా అంత బాగుంటుంది. ఇవో క్యాప్సికమ్ కర్రీ, ఏదైనా ఏ ఇష్టం ఉంటే ఏది ఇష్టం ఉంటే అది కర్రీతో తినేయచ్చు. తింటున్నా చూడండి, కలర్ఫుల్ కనబడుతుంది, పిల్లలు ఇష్టపడతారు. సూపర్ టేస్ట్, తిండి కమ్మకమ్మ తినాలనిపిస్తున్నది. హెల్దీ డైట్లో హ్యాపీగా తినవచ్చు. డైట్ బాగా పనిచేస్తుంది. చాలా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి బట్టలు కొట్టుంది. మా వీడియో నచ్చినట్టయితే మీరు ఏంటంటే వీడియోలు వస్తాయి, నచ్చితే చూడండి, నచ్చకుంటే ఏం చేయలేదు అంతే. మన నెక్స్ట్ రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ ఆమ్లెట్ అనమాట. దానికైతే క్యాప్సికమ్ను అలా చక్రాలా కట్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ అండ్ ఎల్లో, రెడ్ 3 టైప్స్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీనికైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకుని ఫస్ట్ ఎగ్ మిక్స్ అనేది కలుపుకోవాలి ముందుగా. దీనికైతే 2 ఎగ్స్ తీసుకొని ఒక 1/2 కప్పు నేను ఆనియన్ ఒక 1/2 కప్ తీసుకున్నాను. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా అలా చక్రాలా కట్ చేసి వేసుకోండి చక్కగా. నెక్స్ట్ కొత్తిమీర కూడా ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కొత్తిమీర కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా ఇలా బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక 2 మినిట్స్ బీట్ చేసుకోండి. చాలా బీట్ చేసుకుంటే మనకు చక్కగా మిక్స్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా, అలా చక్రాలాగా కట్ చేసుకున్నవి అవి పెట్టేసిన తర్వాత మనము ముందుగా రెడీ చేసుకున్నాం ఈ ఎగ్ మిక్స్ని అందులో వేసేసుకొని చక్కగా క్యాప్సికమ్ అనేది దాంట్లో కొద్దిగా ఎంతైనా స్పైస్ అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా స్పైస్ అనేది తక్కువ వేసుకోండి. మనం ఎగ్ మిక్స్లో చక్కగా రెడీ అవుతుంది క్యాప్సికమ్ ఆమ్లెట్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనము డైట్లో కూడా బ్రేక్ఫాస్ట్లో అయినా తినవచ్చు, డిన్నర్లో అయినా తినవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు డైట్లో ఉన్నప్పుడు ఆమ్లెట్ తినాలన్న క్రేవింగ్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా టేస్టీ హెల్దీ క్యాప్సికమ్ ఆమ్లెట్ అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా నేను ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీదనే చేసుకోండి, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లో ఫ్లేమ్ మీదనే చేసుకుంటే మనకి చక్కగా కుక్ అవుతుందన్నమాట. ఈ క్యాప్సికమ్ని ఇలా రెండో వైపు తిప్పుకున్నాను అన్నమాట. చక్కగా మీరు మొత్తం గ్రీన్ అంటే రెడ్ అండ్ ఎల్లో లేకపోతే గ్రీన్తో కూడా చేసుకోవచ్చు.
గ్రీన్ క్యాప్సికమ్తో కూడా చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ చక్కగా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ అయిన తర్వాత మనకు టేస్టీ హెల్దీ క్యాప్సికమ్ ఆమ్లెట్ అయితే రెడీ అవుతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. మమ్మీ ఎలా ఉందో టేస్ట్ చెప్తుంది, ఇప్పుడు చూసేయండి. భలే వేసినాయి, ఎంత బాగా వచ్చింది. ఎలా మధ్యలో ఎల్లో క్యాప్సికమ్ బాగా వచ్చింది కదా. నేను ఎల్లో పెట్టుకుంటున్నా, బాగా వచ్చింది. ఎల్లో క్యాప్సికమ్ కూడా పెట్టుకుంటున్నా. ఏ గ్రీన్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, గ్రీన్ క్యాప్ ఇట్లా రౌండ్ కట్ చేసి తేజ చేసింది. చూస్తే మాత్రం టేస్ట్ ఇట్లా టేస్ట్ కనబడుతుంది. తింటే టేస్ట్ ఎట్టుంటో చెప్తా నేను, సరేనా? కాలుతుంది, అవుతుందా? మంచిగా ఉడికిందిరా, బాగా ఉడికింది. ఆమ్లెట్ టేస్ట్ వేరేంది, బాగుంది. ఇది కూడా తినాలి, బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక తేజ ఉడక వెరైటీగా ఇప్పటి ఫుడ్లల్లో వెరైటీ చూపిస్తుంది. నేను పాతకాలం ఫుడ్లో నేను చూపిస్తా. చాలా రోజులే మీతో ఎక్కువ మాట్లాడక, ఇక ముందు మాట్లాడినే వస్తాయి, లాగే వస్తాయి, అన్నీ వస్తాయి. మా మనమరాలు వచ్చి నేను బిజీగా ఉంటే కొంచెం లేట్ అయిపోయింది. మన నెక్స్ట్ డైట్ రెసిపీ ఏంటంటే బ్రొకోలీ ఆమ్లెట్ అన్నమాట. దీనికైతే బ్రొకోలీ మన వెయిట్ లాస్లో చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకైతే ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లి ఒక 4-5 వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఒక 2 పచ్చిమిర్చి అలా చక్కెరలా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ కూడా అలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనము ఆనియన్ అనేది అలా తుంచుకోవాలన్నమాట, అప్పుడే విడివిడిగా చాలా బాగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను బ్రొకోలీ అనేది చక్కగా వాష్ చేసుకున్నాను అన్నమాట. ఎలాంటి బాయిల్ వేడి వాటర్లో అలా ఏం చేయలేదు. చక్కగా వాష్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. బ్రొకోలీ ప్లేస్లో మీరు బ్రొకోలీ అంటే ఊర్లలో ఉన్న వాళ్ళకి అవైలబుల్లో ఉండదు కదా, బ్రొకోలీ ప్లేస్లో మీరు ఇది క్యాలీఫ్లవర్ కూడా యూజ్ చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇందులో ఒరగానో అంటే పిజ్జా బర్గర్లలో వేస్తారు కదా, ఇదైతే ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఓన్లీ పెప్పర్ పౌడర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. నా దగ్గర ఉన్నది కాబట్టి వేస్తున్నాను. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఆప్షనలే, ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి. ఓన్లీ పెప్పర్ పౌడర్ వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది, మిరియాల పౌడర్ వేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చక్కగా వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత నేను ఒక 2 ఎగ్స్ని ఓన్లీ సాల్ట్ వేసి నేను అలా బీట్ చేసుకున్న ఆ మిక్స్ని ఇందులో వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకుంటే మనకి మంచిగా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. నేను ఇక్కడ బ్రొకోలీ అనేది ఎక్కువ వేసేసాను, నాకు ఎగ్ మిక్స్ అనేది తక్కువ అయిపోయింది. మీరైతే ఒక 3 ఎగ్స్ వేసుకోండి. 3 ఎగ్స్ వేసుకుంటే చక్కగా సరిపోతుంది అన్నమాట. ఇలా చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీదనే చేసుకోండి, హై ఫ్లేమ్ పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లో ఫ్లేమ్ మీదనే చక్కగా ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పాను అనమాట. ఇలా వచ్చింది. మామూలుగా బ్రొకోలీ అనేది తక్కువ వేసుకుంటే మనకు ఆమ్లెట్ లానే వస్తుంది. చాలా టేస్టీ బ్రొకోలీ ఆమ్లెట్ అయితే రెడీ అన్నమాట. ఇలా చేసుకొని మనము డిన్నర్లో వెయిట్ లాస్లో అలా డిన్నర్లో తింటే మనకు పొట్ట కూడా ఫుల్ అయిపోతుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. బ్రొకోలీ కూడా వెయిట్ లాస్లో చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇలా నేను టేస్ట్ కూడా చూసి చెప్పాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇలాంటి హెల్దీ టేస్టీ డైట్ రెసిపీస్ అయితే ముందు చాలా వస్తుంటాయి మన ఛానల్లో. అలాంటి రెసిపీస్ మీరు చూడాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. ఇలా తింటూ ఒక 45 మినిట్స్ వాక్, సఫిషియెంట్ వాటర్ తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతారు. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.